హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనము కాసరకాయ ఫ్రై ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాసరకాయలని శుభ్రంగా ఒలుచుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాసరకాయలను వేసి సిమ్లో పెట్టి మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలండి. కాసరకాయల్లో ఉన్న ఆవిరంతా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం అందులోకి ఆయిల్ వేసి ఆయిల్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, చిన్నులపాయ వేసి మనము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కాసరకాయలు మనకి 3 నెలలు మాత్రమే లభిస్తాయండి. ఆ 3 నెలల్లో మనము బాగా తీసుకోవడం వల్ల విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. గుండె వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. గోల్డెన్ కలర్ అయిన తర్వాత మనము దాంట్లోకి ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే కాసరకాయలు బాగా చేదుగా ఉంటాయి. అవి ఉత్తగా తినలేము కాబట్టి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా 1/2 కేజీ కాసరకాయలకు 1/2 కేజీ ఆనియన్స్ పడతాయండి. అప్పుడే మనకు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు వేయాలి. వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీదనే మనము కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కాసరకాయలు మన శరీరంలో ఉండే అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గే విషయంలో మనకు బాగా హెల్ప్ అవుతుందండి. కాసరకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది, కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా అరికడుతుందండి. అలా మన ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న కాసరకాయలు అనేవి దీంట్లో వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ కూర అంతా మనము సిమ్లో మాత్రమే చేయాలి. కాసరకాయలు బాగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయండి. మన శరీరంలో క్యాన్సర్ కణాలను కూడా సమూలంగా నయం చేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాసరకాయ, ఆనియన్స్ అనేవి బాగా మగ్గి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ టైంలో మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనము వెల్లుల్లి కారం పొడి వేసుకోవాలండి. వెల్లుల్లి కారం పొడి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇంకో వీడియోలో చేసి పెడతాను. వేసి బాగా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగు అంటుద్ది. అందుకనే మనం కలుపుకుంటూ సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అందులో మనకు కావాల్సినంత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాసరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కాసరకాయ ఫ్రైని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో